గొర్రెలు కాసేనా కొడుకే గొడ్డలతో ఏం పనిరా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రివ్యూ వీడియో అయితే చూశారు కదా, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. ఈ వీడియో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్పే ముందు, ఈ వీడియోని మీరు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఈ వీడియో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ముందుగా డిస్క్రిప్షన్లో ఉన్న బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ అలెక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకొని ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని అలెక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 30 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఇలా కనపడుతుంది. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఈ బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ అయితే మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకోండి. దీని మీద ట్యాప్ చేసి కిందకి అయితే తీసుకురండి, లిరిక్స్ కిందికి. దీన్ని 9.22 సెకండ్స్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత 9.22 సెకండ్స్ నుంచి 7 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు నేనైతే 7 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫోటోని అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. .6 సెకండ్స్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆర్వీఎస్ గురించి 30 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసి ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో, మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో, మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఎఫెక్ట్ ఓపెన్ చేసి సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి కాపీ చేసుకోండి. మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు పేస్ట్ చేసిన పక్కన ఫోటో సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. ఇలా అన్ని ఫొటోస్కి పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.